తెలంగాణలో పంచాయతీల ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 3834 పంచాయతీలు, 27628 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి పోలైన ఓట్లు లెక్కించి వీలైతే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. తొలి విడతలో 31 జిల్లాలోని 4236 గ్రామ పంచాయతీలు, 37440 వార్డుల్లో ఎన్నికలకు ఆ రాష్ట్ర ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 పంచాయతీలు, 169 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన వాటిలో 396 మంది సర్పంచ్లు, 9633 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక పంచాయతీ, 10 వార్డుల్లో కోర్టు స్టే వల్ల ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 3834 గ్రామ పంచాయతీలు, 27628 వార్డుల్లో ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. 3834 మంది సర్పంచ్, 65455 మంది వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 56,19,430 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా సిబ్బంది పోలింగ్ ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్నట్లు తెలంగాణ ఎస్ఈసీ రాణి కుమిదిని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా బ్యాలెట్ పత్రంలోనూ నోటాను పొందుపరిచారు. పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ తెలిపారు.